2026లో తొలి సూర్యగ్రహణం. 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది చాలా పవర్ఫుల్ సూర్యగ్రహణం అంటున్నారు పండితులు. ఈ సూర్యగ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడనుంది. అంతేకాకుండా ఇది అన్ని సూర్యగ్రహణాల కంటే భిన్నంగా రింగులాగా ఏర్పడనుంది. కాగా దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ చూడొచ్చు. 2026లో మొదటిసారి ఏర్పడే సూర్యగ్రహణం చాలా ప్రత్యేకమైంది. ఇది ఫిబ్రవరి 17న సంభవిస్తోంది. దృశ్యపరంగా కూడా అద్భుతమైన ఖగోళ సంఘటనను సూచిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అంతేకాకుండా దీనిని వార్షిక సూర్యగ్రహణం అని కూడా పిలుస్తారట. ఎందుకంటే ఇది ఎప్పుడు ఏర్పడే సూర్యగ్రహణం మాదిరి కాకుండా గుండ్రంగా రింగులా ఏర్పడి దాని చుట్టూ అగ్నివలయం ఏర్పడుతుందట. అందుకే దీనిని అగ్నివలయం గ్రహణం అని కూడా పిలుస్తారు. సూర్యగ్రహణం అంటే చంద్రుడు భూమికి సూర్యుడికి మధ్యలో వచ్చినప్పుడు ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యుడు పాక్షికంగా లేదా పూర్తిగా కనిపించడు. ఈ సమయాన్ని సూర్యగ్రహణం అంటారు. ఇది అమావాస్య రోజు మాత్రమే జరుగుతుంది. ఇక చంద్రుడు సూర్యుడి ముందు నుంచి వెళ్ళినప్పుడు ఏర్పడే సూర్యగ్రహణం కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ సమయంలో సూర్యుని చుట్టూ ఒక ప్రకాశవంతమైన వలయం ఏర్పడుతుందట. అంటే చంద్రుడు సూర్యుడికి భూమికి మధ్యలో వెళ్ళినప్పుడు ఇది భూమికి చాలా దూరంలో లేదా చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు భూమికి దూరంగా ఉన్నందున అది సూర్యుడి కంటే చిన్నదిగా కనిపిస్తుంది. అంతేకాకుండా సూర్యుడు పూర్తిగా కప్పబడి ఉండడు. అందుకే ఈ సమయంలో ఏర్పడే సూర్యగ్రహణాన్నే రింగ్ ఫైర్ లేదా కంకణాకార సూర్యగ్రహణం అంటారు. కంకణాకార సూర్యగ్రహణం ఫిబ్రవరి 17, 2026లో ఏర్పడుతోంది. ఇక ఫిబ్రవరి 17న ఏర్పడే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదట. ఈ గ్రహణం అంటార్కిటికా మీదుగా మాత్రమే వెళ్తుందని, అందువలన భారతదేశంలో ఉన్నవారు ఈ సమయంలో గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఇక సూర్యగ్రహణం దక్షిణ హిందూ మహాసముద్రంలో ప్రారంభమైన తర్వాత ఈ వార్షిక మార్గం అంటార్కిటికా తీర ప్రాంతాలను దాటుతుంది. ఇది దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ముగుస్తుంది.